హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మార్కెట్స్లో రివర్సల్స్ వచ్చి మార్కెట్ కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక ఈ స్టాక్స్ని కొంత అబ్జర్వ్ చేయండి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వారం కోసం డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఈ వారం మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిటి కూడా. సో స్టాక్స్ కానండి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంది లాస్ట్ వీక్ కాబట్టి. సో ఈ వారంలో మనకి వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన లాస్ట్ వీక్ కూడా వాలటిలిటీ చాలా చూసాం. అంతేకాకుండా ఈ వారం ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైతే కాంట్రాక్ట్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాలటిలిటీ సెషన్ నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ వారం మనకి ఏదైతే వెడ్నెస్డే రోజు హాలిడే కూడా ఉంది, మన క్రిస్మస్ కాబట్టి హాలిడే కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో మనం ఏదైతే నిఫ్టీ అనాలిసిస్ కనుక ఈ వారానికి చూస్తే కనుక నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ మనకి 23,500 మనకి మేజర్ సపోర్ట్ అనమాట. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. సో అలాగే 23,000 లెవెల్స్ దాకా కూడా మనకి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్లో రివర్సల్స్ రావాలంటే ఈ టూ రీజన్స్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ రివర్సల్ వచ్చి రేపు కనుక మార్కెట్లో రివర్సల్ వచ్చి ఒకవేళ ట్రెండ్ రివర్సల్ అయితే కనుక మళ్ళీ కూడా మార్కెట్ 24,000 అలాగే 24,200 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రివర్సల్ వచ్చి మార్నింగ్ అవర్ కానీ లేకపోతే మండే మొత్తం మనకి రివర్సల్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు 23,500 స్ట్రాంగ్ సపోర్ట్ ఇది బ్రేక్ అయితే కనుక సో మార్కెట్లో హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ మనకు 500 పాయింట్స్ నుంచి 800 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అప్ టు 22,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మార్కెట్ ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది ఎక్కడ అంటే కనుక ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్లో సెల్లింగ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రైడే నైట్ కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 130 పాయింట్స్ అరౌండ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్స్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ 23,500 పైన మార్కెట్ సస్టైన్ అయిందా లేదా అబ్జర్వ్ చేసి అప్పుడు మనం సో మార్కెట్ అనాలిసిస్ చేసుకొని సో ట్రేడ్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసరికి సో 50,500 మనకి మేజర్ సపోర్ట్స్ అనమాట. సో ఈ రీజన్ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఎందుకంటే చూడండి ఆల్మోస్ట్ లాస్ట్ జూన్ మంత్ నుంచి కూడా ఈ రీజన్కి వచ్చే మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ రివర్సల్స్ వచ్చాయి. సో ఈ 50,000 నుంచి 50,500 ఈ రీజన్లో మనకి మళ్ళీ కూడా రివర్సల్ వస్తే కనుక మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ 50,500 బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక బిలో ఫర్దర్గా మార్కెట్లో క్రాష్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి సో ఒక 2,000 పాయింట్స్ దాకా కూడా సో అప్కమింగ్ వీక్స్లో మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ రీజన్. ఆల్మోస్ట్ మనకి జూన్ మంత్ నుంచి కూడా ఇదే స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఎవ్రీ టైం ఇక్కడికి రావడం మల్టిపుల్ టైమ్స్ ఇక్కడికి వచ్చి రివర్సల్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం ఒకవేళ రివర్సల్ మార్కెట్లో రావాలి అంటే కనుక ఈ 50,000 నుంచి 50,500 రీజన్లోనే రావాలి. ఈ రీజన్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్లో మళ్ళీ రివర్సల్ వచ్చి అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా 51,000 51,500 ఈవెన్ 52,000 లెవెల్స్ దాకా కూడా మన మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా లాస్ట్ వీక్ మనకి మార్కెట్లో హెవీ ఫాల్ ఉంది కాబట్టి సో కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ వారంలో మనకి కొంత రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా ఈవెన్ 49,800 రీజన్ మెయిన్గా బ్రేక్ అయితే కనుక ఫాల్ హెవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంత అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వారంలో ఒకవేళ మార్కెట్స్లో రివర్సల్స్ వస్తే అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ కొంత కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సాగిలిటీ అనమాట. సో ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 34 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే సో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఐపీఓ లిస్ట్ అయ్యి ఐపీఓ ప్రైజ్ ఇన్ బ్రేక్ అయింది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 42 ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్ కొంత పడినా 42, 43 ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉందన్నమాట. చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ అయింది. ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈవెన్ మనం 40 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 46 లెవెల్ అలాగే 50 లెవెల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్. చాలామంది ఈ పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హోల్డ్ చేసుకొని పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సాగిలిటీ గురించి అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. ఇది ఎఫ్ఎన్ఓ స్టాక్. ఈవెన్ ఎఫ్ఎన్ఓ ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్ 3 డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చింది. సో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్లో మంచి రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. ఒకవేళ 1350 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ ఫాలో అవడం జరిగింది. ఈవెన్ సో ఫ్రైడే రోజు కూడా బ్రేక్ అయ్యి ఆఫ్టర్నూన్ టైంలో మార్కెట్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది అనమాట. సో ఈ 1350 పైన సో మండే రోజు సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ట్యూస్డే రోజు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైతే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ స్లోగా మూవ్ అవుతాయి, హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. 50 నుంచి
100 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో 1350 బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మాత్రమే మండే రోజు సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒక 50 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో సస్టైన్ అయిన తర్వాత సో ఇది మనకి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ స్టిల్ మనం ఆల్మోస్ట్ మనం ఈ రీజియన్ బ్రేక్ అయినప్పుడు 2000 బ్రేక్ అయినప్పుడు కూడా చెప్పుకున్నాం మంచి రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది, అబ్జర్వ్ చేసుకుని కంటిన్యూస్గా పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. ఇంకా ఫర్దర్గా కూడా మనకి అప్సైడ్ పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 2400 పైన సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 2650 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2800 నుంచి 2900 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే ఈవెన్ 3000 లెవెల్స్ కూడా అప్కమింగ్ వీక్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 2200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో థర్డ్ స్టాక్ అనమాట జెన్టెక్. కొంత పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది, ఒకవేళ మార్కెట్స్లో రివర్సల్స్ అయితే ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి వెబ్ సోలార్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. రీసెంట్గానే రెసిస్టెన్స్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 1650 రీజన్ బ్రేక్ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక సో ఏదైతే థర్స్డే రోజు బ్రేక్ అయింది, ఫ్రైడే రోజు కూడా కొంత పాజిటివ్నెస్ కనిపించింది. బట్ కొంత సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో ఉండడం వల్ల, మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల సో ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అబ్జర్వ్ చేయండి 1650 నుంచి 1700 రీజన్, ఈ రీజన్ పైన ఒకవేళ మండే రోజు సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1850 మనకి సో ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2000 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే 1550లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి వెబ్ సోలార్ గురించి అనమాట ఫోర్త్ స్టాక్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మోబిక్విక్ అనమాట. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. 500 సో ఐపీఓ బాగా రిలీజ్ అయింది. సో మేము కూడా తీసుకొని హోల్డ్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. ఆ నెక్స్ట్ ఆల్మోస్ట్ 600కి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఈ స్టాక్ కొంత సో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో ఫ్రైడే రోజు అయితే కనుక హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది, ఆల్మోస్ట్ 12 to 15% దాకా కూడా స్టాక్ పడిందనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పాజిటివ్గా టర్న్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఒకవేళ 500 అబోవ్ సస్టైన్ అయితే కనుక మండే రోజు అప్పుడు ఇన్వెస్ట్ చేయరు. ఒకవేళ పడిపోతుంటే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మీరు కూడా అనాలిసిస్ చేయండి. మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయితే మాత్రమే సో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ స్టాక్ మనం సాగిలిటీ గురించి చెప్పుకున్నాం. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కూడా ప్రెజెంట్ మంచి రివర్సల్ వచ్చి ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఆ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ అనమాట. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది గైస్. అలాగే వెబ్ సోలార్ కూడా సో రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ అయ్యి సస్టైన్ కూడా అయ్యింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ పాజిటివ్ ఉంది. సో 1650 నుంచి 1700 ఆ రీజన్లో కానీ ఆ రీజన్ పైన సస్టైన్ అయినా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ మొబిక్విక్ చెప్పుకున్నాం. సో పడుతుంటే కనుక అవాయిడ్ చేయండి. సో ఒకవేళ 500 అబోవ్ మండే రోజు క్లోజింగ్ ఇస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మినిమం 50 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఒకవేళ మండే రోజు సో 500 పైన సస్టైన్ అవ్వకుండా పడిపోతుంటే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత అప్సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో కొంత మార్కెట్స్ కొంత వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సో మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, హాలిడే ఉంది. సో ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.